నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు డిడి వెంకట్రాజ్, స్టేట్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తెలంగాణకి. నూతనంగా నియమించబడిన వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలో నేను ఒకటిని. యాజ్ ఎ జనరల్ సెక్రటరీ నన్ను నియమించడం జరిగింది. అందు నిమిత్తమై ఏఐసిసి అధ్యక్షులకు కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మరియు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. నాకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఈరోజు ఇచ్చిన పిలుపు నిజాం కాలేజ్ పరిసర ప్రాంతాలు మొత్తం జనసంద్రంగా మారింది. ఇది కేవలము హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలకు పరిమితం కాకుండా యావత్ తెలంగాణ ప్రజానీకం కదిలి వచ్చి మరి నిజాం కాలేజ్ గ్రౌండ్ను కంప్లీట్గా నింపడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ మీద ప్రజలకు ఉన్న ఆశ, ఆసక్తి, అభిమానం ఎంతుందో అర్థమవుతుంది. ఈ ప్రోత్సాహము, ఈ ఉత్సాహము రాబోయే సర్పంచ్ ఎన్నికలలో కూడా దీన్ని ఇలాగే నిలబెట్టుకొని సాధ్యమైనంత వరకు ఎక్కువ సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అట్టి ప్రయత్నం ఫలిస్తుందని కూడా ఆశిస్తూ ఉన్నాను. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ అసలు ఓడిపోతుంది, మొత్తానికి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు ఇంతకుముందే చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ అనేది చచ్చిన పాముతో సమానము. దానికి పాలు పోసినా తేనె పోసినా కానీ బతికే ప్రసక్తి లేదు. ఇప్పటికే దాదాపుగా లేనా కానీ ముఖ్యమైన 3 స్కామ్లలో వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు. అటు కాళేశ్వరం అయితేంది, ఫోన్ టాపిక్ అయితేనేమి, కార్ రేసింగ్ అయితేనేది, ఈ 3 ప్రధానమైన కుంభకోణాలలో ఇరుక్కొని ఆ కుటుంబానికి మాత్రమే న్యాయం చేసుకొని ప్రజలను నట్టేట్న ముంచడానికి ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి వాళ్ళు ప్రజలందరూ కలిసి ఆ కుటుంబాన్ని నట్టేట్న ముంచిండ్రు. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కన్న కళ నిజం కాదు. కాంగ్రెస్ వైపు ప్రజలు చాలా ఆశతో చూస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకము, బస్సులో ఫ్రీ ప్రయాణం అయితేంది, 500లకు గ్యాస్ సిలిండర్ అయితేనేమి, లేదా పెన్షన్లు అయితేనేమి, లేదా రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, మరి అలాగే రాబోయే రోజులలో రెసిడెన్షియల్ స్కూల్స్ విద్య మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆశ చూపిస్తుంది, ఆసక్తి చూపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో గురుకులాలను దాదాపుగా ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలానికి దాదాపుగా అన్ని మండలాలు, అన్ని కాన్స్టిట్యున్సీలు కవర్ అయ్యే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ గురుకులాలను స్థాపించి పీజీ టు కేజీ అని వాళ్ళు వాగ్దానం చేసింది, కానీ నిలబెట్టలేదు. మేము వాగ్దానం చేయకుండానే అట్టి కార్యక్రమాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మీరందరూ కూడా అట్టి కార్యక్రమానికి మీ చేయూతనియ్యాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అంటే వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా 2023లో ఏదైతే విజయం సాధించినామో రాబోయే 2028, 29 ఎన్నికల్లో కూడా మరొకసారి ప్రజలు కాంగ్రెస్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆశగా ఎదురు చూస్తున్నారు. 2008 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చిన సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్యతో, దానికన్నా అధికమైన సంఖ్యతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ బీజేపీ కర్టన్ వెనుక ఒక మాట, కర్టన్ ముందు ఒక మాట అన్నది ఢిల్లీ గల్లీ సామెతలాగా మన ముందు కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు లోపలగా ఏం మాట్లాడుకుంటున్నారో మేము చెప్పనక్కర్లేదు. ప్రజలందరి మనసులో ఉన్నది. ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు, కర్టన్ వెనుక ఒక మాట మాట్లాడతారు, కర్టన్ ముందు ఒక మాట మాట్లాడతారు. ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటూనే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్న ఆశతో తెలంగాణ ప్రజలు ఉన్నారని మనవి చేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.